ప్లీజ్ రిలేషన్స్ పక్కన పెట్టండి. మీ వారు ఇప్పుడు ఈ లోకంలో లేరు, కానీ ఆ మర్డర్ కేసులో ఇరుక్కున్న ఒక అమాయకుడు ఇంకా బతికే ఉన్నాడు. నేరం చేసిన వాళ్ళకంటే దాచిన వాళ్ళకే మనశ్శాంతం. చెప్పండి, ఎవరి కోసం కాదు, మీకోసం నిజం చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు దీంతో మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేనికంటే పెద్ద హిట్ అయిపోతుంది సార్. నువ్వు బాగా తీస్తావు కదా. అన్నయ్య ఆ యాక్షన్ పార్ట్ రా సురేఖ రా. కమాన్ హాయ్ సార్. సురేఖ కమాన్, లెట్ us సెలబ్రేట్ అవర్ సక్సెస్. ఈ రోజు నువ్వు కూడా మాతో కలిసి మందు తాగి ఎంజాయ్ చేయాలి. బయటికి నువ్వు మంచివాళ్ళ కనిపించినా నీలో నీచమైన పోరంబోకున్నాడు. ఈ రోజు నుంచి నేను నీ సినిమాలో యాక్ట్ చేయను. నాకు నీ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. పేంత అయితే నీకెక్కిందంటే కిక్కు పెద్ద అందగత్తని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఈ రోజున ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం మా జగన్నాథం గారే. ఆయన ఏం చేశాడే నిన్ను? సురేఖ, అవును సురేఖ, నువ్వు ఓకే అంటే అన్నయ్య నిన్ను పర్మనెంట్ గా ఉంచుకోవాలనుకుంటున్నాడు. దీంట్లో తప్పేంటి? మీ అన్నయ్య పక్కలో అమ్మాయిని పడుకోబెట్టడం మాత్రమే నీకు తెలుసు. సినిమా డైరెక్షన్ మానేసి మీ అన్నయ్య దగ్గర బ్రోకర్ గా సెటిల్ అయిపో. బాగా డెవలప్ అవుతావు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఐఎమ్ ఏ స్టార్ మేకర్. ఐ మేడ్ యు ఏ స్టార్. నేను లేకపోతే నువ్వు ఉండరా, తప్పు మందేరా తమ్ముడు. దీనికి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినప్పుడే నా బెడ్రూమ్ లేకి తీసుకెళ్ళి ఉంటే ఈ రోజు ఇలా బిహేవ్ చేసేది కాదు. నేను బయటికి కనిపించినంత మంచోడిని కాదని నువ్వే అన్నావుగా. ఎంత మంచోడిని కాదో చూడవే. అయిన తర్వాత నువ్వు ఓకే, నీ మూడ్ చేంజ్ కాకూడదు. నరేంద్ర, ఇక్కడేం చేస్తున్నారు? మీ అన్నయ్య ఏరి? వదిన అన్నయ్య కిందకి పైన ఉన్నారు. పైకి వెళ్ళాడు. ఏంటి టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు వదిన, పార్టీ కదా ఎంజాయ్ చేస్తూ. సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. ఎంజాయ్. అదేంటి సార్ అలా చెప్పారు? వదిన ఎవరు తారుకో? ఆగు వదిన, ఆగు. ఏయ్ వదిన కిందకి తీసుకెళ్ళి. ఎందుకు? తప్పుకోండి. ప్లీజ్ కిందకి వెళ్ళు. తప్పుకో. అది కాదు వదినా. నోరు మూసుకో. సురేఖ, చూసావా వదిన ఎంత పని చేయబోయారో? ఆ క్షణంలో అతని కళ్ళను చూస్తేనే కనిపించింది ఏదో ఘోరం జరగబోతోందని. ప్రసాద్, నన్ను ఉరి తీరుగా నన్ను నమ్ము, నీకేం కాదు. ఒకటి గుర్తుంచుకో, నీ చావుకి నీకు మధ్యన నేనడ్డున్నాను. నువ్వే నిజం దాచినా నన్ను బాధ పెట్టినవాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు. నిన్నే సురేఖను నువ్వు ప్రేమిస్తున్నావా? అది అడిగేది నిన్నే. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఏ, నా ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేదా? ఏమైంది? అది నాకు చాలా తలనొప్పిగా ఉంది. అవునా? పోనీ నాకు విషయం చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నట్టు సురేఖ ఎప్పుడైనా నీతో చెప్పిందా? చెప్పాది. ప్రేమ అనేది చెప్తానే కాదు, చెప్పకపోయినా అర్థం చేసుకోవాలి. ఓ,
అయితే ఆమె ప్రేమిస్తున్నదని నువ్వు అర్థం చేసుకున్నావన్నమాట. ప్లీజ్, ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అదే ఎందుకు? చెప్పాను కదా తలనొప్పిగా ఉందని. ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే ఎవరికైనా సరే తలనొప్పి తగ్గుతుంది తెలుసా? సురేఖకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా సురేఖకి అభిమానం ఉండొచ్చు కదా. అలా అభిమానిస్తే నువ్వెందుకు ఫీల్ అవుతావు? నిన్నే అది చెప్పు. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? చెత్తం. గొంతు జాగ్రత్తగా పెట్టుకో. ఎక్కువగా మాట్లాడితే పీక తెగుతుంది. హలో డాక్టర్. నేను దేని గురించి భయపడ్డానో అదే జరిగింది. ఆది పర్సనాలిటీ డిజార్డర్ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. పర్సనాలిటీ డిజార్డర్? ఎస్. అంటే ఒక మనిషిలో ఎన్నో మనస్తత్వాలుంటాయి. పరిస్థితిని బట్టి, ఒత్తిడిని బట్టి తన ప్రమేయం లేకుండానే అవి అప్పుడప్పుడు బయటికొస్తుంటాయి. ఆది తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎదురు దెబ్బలు భరించాడు. అతని మంచితనం తనకెప్పుడూ సాయం చేయలేదు. ఎవరెంత బాధ పెట్టినా, మోసం చేసినా అన్నీ తనలోనే దాచుకున్నాడు. మంచితనంతో అన్నీ భరించాడు. దానితో అతనిలో మానసిక ఒత్తిడి ఎక్కువై తనకి తెలియకుండానే తనలోనే రెండో వ్యక్తి తయారయ్యాడు. అదే స్ప్లిట్ పర్సనాలిటీ. అతని సైకాలజీ మీద నాకు ముందుగానే డౌట్ వచ్చింది, కానీ ఆ డౌట్ని నాలోనే ఉంచుకున్నాను. అతను అందరిలాగా మామూలుగానే కనిపిస్తాడు. ఆ రెండో మనస్తత్వం బయటపడినప్పుడు మాత్రం సడన్ గా మారిపోతాడు. ఆ టైంలో అతను ఎలా బిహేవ్ చేస్తాడో అతనికి తెలీదు. ఆగండి ప్రసాద్, నా మాట వినండి. ప్రసాద్, నాకే అబద్ధం చెప్పి నన్నే మోసం చేస్తావంటా? ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్. రై ఆపరా, ఇంకా నాటకాలు ఆడొద్దు. ఆ మర్డర్ నువ్వే చేసావు కదా, చెప్పరా, చెప్పు. ఏంట్రా ఏంట్రా అటు చూస్తున్నావు? ఇటు ఇటు నా కళ్ళలో చూడు. నిజమేంటో నాకు తెలుసు, నీకు తెలుసు. అది నీ నోటితో నువ్వు చెప్పాలి, నేను వినాలి. చెప్పు. ప్రసాద్, నా మాట మీద నమ్మకం లేదా? నేనేమి చేయలేదు ప్రసాద్. అబద్ధం. యువర్ ఎ లయర్, యువర్ ఎ మర్డరర్. లేదు ప్రసాద్, నన్ను నమ్ము. నీ తెలివి నా ముందు ప్రదర్శించొద్దు. నువ్వే ప్లాంట్ గా మర్డర్ చేశావు. నేను చేయలేదు.